హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ శ్రీలత. ఈరోజు నేను చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఒక సింపుల్ అవకాడో బ్రెడ్ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్కి అయినా పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. మరి ఇది ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా బాగా పండినటువంటి ఒక 3 అవకాడోని తీసుకున్నాను. వాటిని కట్ చేసి లోపల ఉన్న క్రీమీ పల్ప్ని అయితే స్పూన్తో ఈజీగా స్కూప్ అవుట్ చేసుకున్నాను అన్నమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉండడంతో సెకండ్స్లోనే తీసేయొచ్చు. ఇందులో సీడ్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అలా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో పల్పు. కొంచెం పండితే కనుక అలా ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్, మళ్ళీ తర్వాత ఒక 2 టమాటోలు, ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి, కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కలిపి మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా క్రీమీగా ఉండడంతో మనకు సాఫ్ట్గా పేస్ట్ లాగా అవుతుంది. అవకాడోని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇందులో మంచి ఫ్యాట్స్, మళ్ళీ తర్వాత ఫైబర్, పొటాషియం, విటమిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హార్ట్కి కూడా చాలా మంచిది. మన బాడీకి అయితే మంచి ఎనర్జీని ఇస్తుంది. మళ్ళీ తర్వాత ఇది ఒక 2 స్లైసెస్ తింటే కనుక ఎక్కువసేపు ఆకలి వేయకుండానైతే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అవుతుందో, స్మూత్గా పేస్ట్ లాగా అయింది కదా. కొన్ని నువ్వుల్ని కూడా నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకైతే వేయించుకోవాలి. బటర్ వేసి మనం బ్రెడ్ని అయితే 2 సైడ్స్ అయితే బ్రౌన్ మన గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే టోస్ట్ చేసుకున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న అవకాడో మిక్స్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు బిజీ లైఫ్లో ఇది తొందరగా అయ్యేది మరియు హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది ఒక మంచి ఆప్షన్. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టపడే టేస్ట్ కూడా ఉంటుంది.
చూస్తున్నారు కదా, ఇది చేయడం ఎంత సింపులో టేస్ట్ కూడా అంతకంటే చాలా బాగుంటుంది. దీనిపైన మనము రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా సింపుల్గా హెల్తీగా అవకాడో బ్రెడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.